హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. ఇండోనేషియా వచ్చిన తర్వాత మేము మార్కెట్కి అయితే వెళ్తున్నాం ఈరోజు. సో ఇక్కడ ఫిష్ మార్కెట్ అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ ఏం వెరైటీస్ ఉంటాయో అవన్నీ కూడా షేర్ చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడైతే మేము ఫిష్ సైడ్ వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ ఫిషెస్ అన్నీ హెడ్ అంతా కూడా కట్ చేసి సెపరేట్గా పెట్టేశారు, ఇలాగ ప్యాక్ చేసి ఉంచారు. పాంప్లెట్స్ నాకు తెలిసినవి అయితే ఒక 2 వెరైటీస్ ఉన్నాయి. పాంప్లెట్స్ ఒకటి, ఇంకోటి చిన్న చేపలు అంటాం కదా అవి. సో 2 వెరైటీస్ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే హెడ్ సెపరేట్గా కట్ చేసి ఉంచుతున్నారు, తర్వాత ఫిష్ అంతా కూడా ప్యాక్ చేసి ఉంచుతున్నారు. ఫుల్ ఐస్లో పెట్టి ఉంచారు చూడండి. ఇక్కడ ఫిష్ అంతా కూడా ఐలాండ్ ఫిషే ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ. ఇక్కడ కనిపిస్తున్నవి స్క్విడ్స్. ఇది కూడా కొంచెం ఆక్టోపస్లానే ఉంటుంది. స్క్విడ్కి ఆక్టోపస్కి డిఫరెన్స్ ఏంటంటే దీనిపైన ఒక పౌచ్లా ఉంది చూడండి, అది స్క్విడ్. చేపల్లో నాకు తెలిసి ఇన్ని వెరైటీస్ నేనైతే ఎప్పుడు చూడలేదు. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చేపల్లో. ఇది క్యాట్ ఫిష్, మనకి ఇండియాలో అయితే బ్యాన్ చేసేసారు. మేమైతే ఫిష్ తీసుకుందామని చెప్పి వచ్చాము. ఇక్కడ చూడండి నత్తలు, ఇందులో ఎన్ని వెరైటీస్ ఉంటాయి అవన్నీ ఉన్నాయి. నాకు తెలిసి పైన ఉన్నవి గవ్వలు. గవ్వల్లో 2 వెరైటీస్ అనుకుంటా. దాని లోపల ఏముంటాయి నాకు తెలీదు. ఇది కూడా గవ్వలే అనుకుంటా. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలామంది కొనుక్కొని తీసుకెళ్తున్నారు. ఇక్కడ ప్రాన్స్ ఏంటంటే మనం ప్రాన్స్ పైన స్కిన్ తీస్తాం కదా, వీళ్ళు ప్రాన్స్ పైన స్కిన్ తీయరు, అలానే కుక్ చేసుకుంటారట. ఇక్కడ ఫిష్ కటింగ్ కూడా డిఫరెంట్గా కట్ చేస్తున్నారు చూడండి. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, బట్ నాకేం తెలియదు. ఇది ఒక టైపు. ఇది ఇక్కడ వచ్చేవాడికి స్నేక్స్. ఇది ఇక్కడ మోస్ట్లీ ఇండోనేషియాలో చైనీస్ ఎక్కువ మంది ఉన్నారు. సో స్నేక్స్ కూడా తింటారట వాళ్ళు. ఇంకా మనకి ఇండియాలో ఉన్నట్టే డ్రై ఫిష్ అండ్ ప్రాన్స్లో కూడా చాలా వెరైటీస్, ఫిష్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళవన్నీ డ్రైగా సేల్ చేస్తున్నారనమాట. ఇక్కడ పాములు కూడా సేల్ చేస్తున్నట్టున్నారు మరి. తర్వాత ఇక్కడ ఎగ్స్, బాతుగుడ్లు, బ్లాక్ ఎగ్స్ తెలీదు, గ్రీనిష్ కలర్లో ఉన్నవి మాత్రం బాతుగుడ్లు అవి. ఇవి కౌజుపిట్ట గుడ్లు. ఇందులో వెజిటేబుల్స్లో చాలా మనకి తెలియని వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. వెజిటేబుల్స్లో అడవి వంకాయలని చిన్నగా ఉంటాయి, అవి ఉన్నాయి. తర్వాత ఇక్కడ వైట్ టర్మరిక్ ఉంది, అది క్యాన్సర్కి యూస్ చేస్తారట. ఇవన్నీ కనిపిస్తున్నవన్నీ కూడా ఫిష్ పాపడ్స్. ఇవి వీళ్ళు చాలా ఇష్టంగా తింటారట. ఇక్కడ ఇవంటే చాలా ఇష్టం, బాగా సేల్ అవుతాయి అంటే ఇవన్నీ కూడా. ఇవన్నీ స్క్విడ్స్, ఇవన్నీ సేల్ చేస్తున్నారు. ఇలాంటి చూడడం అయితే నాకు ఫస్ట్ టైం చూస్తే నాకు ఏదో అనిపించింది. ఇవి అడవి వంకాయలు అంటారట, చిన్నవి అండ్ బేబీ మష్రూమ్స్. అండ్ ఇంకా మనకి పెసలకి మొలకలు వస్తాయి కదా, ఆ మొలకల్ని కూడా వీళ్ళు సెపరేట్ చేసి అమ్ముతున్నారు. ఇక్కడ వైట్ టర్మరిక్ ఉంది, అది క్యాన్సర్ ట్రీట్మెంట్కి యూజ్ చేస్తారట వాళ్ళకి. ఇంకా చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ కూడా తెలియదు. ఇవి దొండకాయల్లో ఉన్నాయి మరి. స్వీట్ లెమన్స్ ఉన్నాయి అనమాట, చాలా చిన్నవి. ఇక్కడ పైనాపిల్స్ పచ్చిది వచ్చి కర్రీకి యూజ్ చేస్తారట, పండుది ఫ్రూట్ కింద తినడానికి యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా కట్ చేసి ప్యాక్ చేసి అమ్ముతున్నారు వీళ్ళ. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, చాలా నచ్చినాయి నాకు. ఇప్పుడు మనకి మ్యాంగో సీజన్. ఇక్కడ కూడా మ్యాంగోస్ ఉన్నాయి. మన సైడ్ ఎన్ని మ్యాంగోస్ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. బట్ ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి కానీ కాస్ట్ ఎక్కువ. తర్వాత అస్సలు స్వీట్ అనేది లేదు. తర్వాత చెట్లు ఫుల్ ఆఫ్ మ్యాంగోస్ ఉంటాయి కానీ ఎవరు కట్ చేసుకుని తినేలా ఉండదన్నమాట. అస్సలు స్వీట్నెస్ ఉండదు, బాగోదన్నమాట. మాకైతే అసలు నచ్చలేదు, అందుకని మేము 1 month అసలు టేస్ట్ చేయలేదు మ్యాంగోస్. సో వీడియో అయితే చాలా తక్కువ షూట్ చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.